హలో అండి, అందరికీ నమస్తే. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆలు శనగలు వేసి చాట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందు శనగల్ని కనీసం 8 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. దీంతోపాటు ఆలుని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఇప్పుడు కుక్కర్లోకి 5 విజిల్స్ వచ్చే వరకు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇన్స్టంట్ పాట్లో వేస్తున్నాను. ఇన్స్టంట్ పాట్ అయితే కనీసం 16 మినిట్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ప్రెషర్ కుక్ 16 మినిట్స్. చూడండి, బాగా కుక్ అయిపోయాయి. ఇలా పట్టుకొని చూస్తే ఇలా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఆలుని, శనగల్ని ఇలా కొద్దిగా స్మాష్ చేసుకోవాలి. పూర్తిగా స్మాష్ చేసుకోకూడదు, మరి మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ ఉండదండి. ఇలా సగం వరకు స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు బటర్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బటర్ లేకపోతే మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మాత్రం పూర్తిగా ఫ్రై అవ్వకూడదండి, కొంచెం వరకే ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటాని వేసుకోవాలి. టమాటాని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా రెండింటిని చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడే వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మూత మూసి పెట్టేసుకోవాలి. ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, జీరా పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్మాష్ చేసుకున్న ఆలు శనగల్ని వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అల్లంని బాగా దంచేసి పేస్ట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా కలుపుకొని ఫైనల్గా చాట్ మసాలాను కూడా వేసేసి కలిపేసుకోవాలి. చాట్ మసాలా మాత్రం కంపల్సరీ ఉండాలండి, లేదంటే అసలు టేస్టే ఉండదు. ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి, చాలా బాగుంటుంది. దీంతోపాటు క్యారెట్ తురుము లైట్గా వేసుకోండి. ఆనియన్, మీ దగ్గర పానీపూరి ఉంటే పూరిని కూడా ఇలా స్మాష్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. బయట తిన్నట్టు ఉంటుంది, అసలు టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఉండదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ శనగలు ఆలుతో చాట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.